నమస్తే శ్రీ న్యూస్ 9 కి స్వాగతం। నేను సుధా। వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు। ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం। కోట్ల మందికి సంక్షేమం అందించిన, గతంలో జరగనంత మంచి చేసిన తమ ప్రభుత్వానికి ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించనే లేదు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి। ఎన్డీఏతోనే తెలుగుదేశం పార్టీ ప్రయాణం ఉంటుంది, ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం। ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం కట్టుబెట్టినందుకు రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు। మీడియా సహా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు। ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు। తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ 5 ఏళ్ల తరహా ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు। వైకాపా పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూశాం। ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్నదే మా ధ్యేయం। భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్లాం। రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు, దేశం, ప్రజాస్వామ్యం, పార్టీలు శాశ్వతం। పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు। ఇంత చారిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదు। అమెరికాలో ఉండే వ్యక్తి కూడా తపనతో వచ్చి పనిచేశారు। పక్క రాష్ట్రాల్లో కూలి పనులకు వెళ్లిన వ్యక్తులు కూడా వచ్చి ఓటు వేశారు। తెదేపా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలు ఇవే। ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 1988లో 200 సీట్లు వచ్చాయి। మళ్లీ ఇప్పుడు ఊహించిన విధంగా ఫలితాలు వచ్చాయి। కూటమికి 55.38% ఓట్లు వచ్చాయి। 45.60% తెదేపాకు, 39.37% వైకాపాకు వచ్చాయి అని చంద్రబాబు తెలిపారు। చెప్పి తద్వారా ప్రజలు చెప్పేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను। ముందు మీడియాకి, అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు, శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా। ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు। ఒక రంగమని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం। అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి। దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం। నేను చాలా ఎన్నికలు చూశాం। 10వ ఎన్నిక నిన్న, అంటే ఇన్ని ఎన్నికలు చూసినా, అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు గాని ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం। రాజకీయాల్లో ఒడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి, ఎవరు శాశ్వతం కాదు। దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం। రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి। వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి। కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలా। నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేస్తే కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది। కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు। ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు, పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ
రైల్వే స్టేషన్లో చూస్తే, బస్ స్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈ కమిట్మెంట్ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు. ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం, కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక. ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక. కోట్ల మందికి సంక్షేమం అందించిన, గతంలో జరగనంత మంచి చేసిన, అన్ని వర్గాల మంచి కోసం ప్రతి అడుగు వేసిన తమ ప్రభుత్వానికి ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించనే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ ఆప్యాయత ఏమైందో అర్థం కావడం లేదన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం సాయంత్రం తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ, ఆసరాతో తోడుగా ఉన్నాం, సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు, వారి ఆప్యాయత ఏమైందో తెలీదు. నగరి చరిత్రను తిరగరాసిన భాను ప్రకాష్ పట్టణ తెలుగుదేశం నాయకులు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి పట్టణంలో నగరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ గాలి భాను ప్రకాష్ అత్యధిక మెజారిటీ సాధించినందున పట్టణంలోని నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. మొట్టమొదటిగా ఓం శక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి 1116 కొబ్బరికాయలు అమ్మవారికి మొక్కుబడిగా కొట్టారు. నగరి పట్టణంలోని కాక
పరిసర గ్రామ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నగరి చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ సాధించడం స్వయం కృషి, పట్టుదల, కార్యదీక్ష అని నాయకులు జేజేలు పలుకుతూ సంబరాలు చేసుకున్నారు. పరిసర గ్రామంలోని భాను, యువసేన నాయకులు, కార్యకర్తలు ఓం శక్తి బైపాస్ రోడ్ నందు టపాకాయలు పేల్చి సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, జ్యోతి నాయుడు, గుణశేఖర్, ఖాదర్బాయ్, సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, గాలి భానుప్రకాష్ గారి నాయకత్వం ఈ రోజు మన దేశానికి మంచి రోజులు వచ్చినట్టు భావించాలి. ఎందుకంటే దేశంతో పాటు రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఆ చంద్రబాబు నాయుడు గారిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ని ఎన్నో హింసలు పెట్టి ఇటు ప్రజల్ని, ఇటు ప్రజావేదికని అందరూ కూడా ఇబ్బంది పెట్టినటువంటి జగన్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. చాలా సంతోషమైన విషయం. ఈ రోజు ఈ యొక్క ప్రజలు ఇచ్చిన తీర్పు వారికి గుణపాఠంగా ఉంది. ఈ గుణపాఠాలు నేర్చుకొని ప్రజలకు ఇంకైనా మంచిగా మెలగాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు రాబో ప్రభుత్వము అన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ సంక్షేమాల్లో దృష్టి పెట్టి అన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి సమానంగా తెలియజేస్తూ గాలి భానుప్రకాష్ గారిని నగిరి ప్రజలు ఎన్నుకున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక కార్యకర్తకు, నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే నమస్తే నమస్తే. తిరుపతి ఎమ్మెల్యేగా జనసేన పార్టీ తరపున అఖండమైన మెజారిటీతో విజయం సాధించిన ఆరణి శ్రీనివాసులకు తెలుగుదేశం పార్టీ నాయకులు కాసరం హరీష్, కాసరం రమేష్ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం తిరుపతిలోని ఆరణి శ్రీనివాసులు నివాసంలో ఆయనను కలిసి సాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు విముక్తి లభించేలా ప్రజలు ఇచ్చిన తీర్పును జనసేన పార్టీ శిరసా వహించి అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సాధించి తీరుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కాసరం సోదరులతో వెల్లడించారు. కాపు సంక్షేమ నేతలుగా ఆరణి శ్రీనివాసులకు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు దక్కాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు కాసరం సోదరులు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా కుప్పం ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కు వైఎస్ఆర్ పేరు తొలగింపు. టీడీపీ హయాంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కు వైఎస్ఆర్ పేరును తొలగించిన దుండగులు వైసీపీ నామినేషన్ రోజున వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న టీడీపీ నేతలు ఇప్పటికైనా మారి చావండని భరత్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. భరత్ చేసిన వ్యాఖ్యలకు దీటుగా కుప్పం ప్రజలు చంద్రబాబుకు భారీ మెజారిటీ కట్టబెట్టారంటున్న టీడీపీ నేతలు. దరిద్రం కొట్టి చేష్టలు చేసేటటువంటి పిర్రి ఎదవలందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా మారి చావండి. ఇన్నేళ్ళు 35 సంవత్సరాలు ఎవడో ఫేమస్ చేస్తారని ఊడిగం చేసి చచ్చారు. ఇప్పటికైనా మారితే మీ భవిష్యత్తు బాగుంటుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కుప్పాన్ని అభివృద్ధి చేద్దాం, కుప్పం తలరాత మారుద్దాం. అది జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం. మీరందరూ కూడా దయచేసి కలిసి రావాలని నేను ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. టీడీపీ కూటమి భారీ స్థాయిలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య ఏకే వేణుగోపాలరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన యూనివర్సిటీ వీసీ పేషికి మెయిల్ ద్వారా రాజీనామా లేఖ పంపారు. తన రిజైన్ ఆమోదించాలని కోరారు. వర్సిటీ తాత్కాలిక ఉద్యోగులకు గత 11 నెలలుగా జీతాలు లేకపోవడంతో రిజిస్ట్రార్ తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నారు. కాలభైరవ స్వామికి విశేషంగా అభిషేకం. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, చందనంతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా పూలమాలతో అలంకరించి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
పార్టీ పెర్ఫార్మెన్స్ పెరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల కన్నా ఈసారి డిజిట్ డబుల్ అయింది. 4 నుంచి 8 స్థానాలకు కాషాయ పార్టీ ఎగబాకింది. దీనికి అనేక కారణాలున్నా ప్రధాన కారణం కిషన్ రెడ్డి. ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ మరింత దూకుడుగా వెళ్లింది. అసెంబ్లీలో 8 స్థానాలు సాధిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా సీట్లు సాధించడం మామూలు విషయం కాదు. మోదీ హవా, కిషన్ రెడ్డితో పాటు కాషాయ పార్టీ లోయర్ క్యాడర్ చురుగ్గా పనిచేయడంతో ఇన్ని సీట్లు సాధించగలిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి కూడా ఏ రోజు కూడా మేము ఇన్ని స్థానాలలో స్వతంత్రంగా పోటీ చేసి గెలవలేదు. కానీ ఈరోజు బీజేపీ ఏ పార్టీతో పొత్తు లేకుండా స్వతంత్రంగా తెలంగాణ రాష్ట్రంలో 8 స్థానాలలో విజయం సాధించడము నిజంగా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల, నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఈ యొక్క బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి మరి విజయాన్ని చేకూర్చారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజలు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి బీజేపీని ఆదరించడం జరుగుతుంది. అంతేకాకుండా గణనీయమైనటువంటి ఓటింగ్ కూడా ఎక్కడైతే మేము విజయం సాధించలేదో ఆ స్థానాలలో కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సెంటేజ్ కూడా భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో పొందడం జరిగింది. చాలా తప్పుడు ప్రచారం, బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, పేదలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ తీసేస్తారు అనేటువంటి తప్పుడు ప్రచారం చేసినప్పటికీ కూడా అటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి జతకట్టి మా మీద బురద జల్లినప్పటికీ, విష ప్రచారం చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు వాళ్ళ మాటలు నమ్మలేదు. మోడీ పైన, బీజేపీ పైన పూర్తి విశ్వాసం ఉంచడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికల ద్వారా తన బలాన్ని పెంచుకోవడం జరిగింది. ఒక రాజకీయ శూన్యత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అవలంబిస్తున్నటువంటి వైఖరితో ప్రజలలో ఒక నిరాశ, నిస్పృహ ఏర్పడింది. ఏ బీఆర్ఎస్ పార్టీ పోవాలనుకున్నారో, ఏ అవినీతి పాలన పోవాలనుకున్నారో, ఏ కుటుంబ పాలన పోవాలనుకున్నారో, మళ్ళీ దాని స్థానంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత ప్రజలు నిరాశ, నిస్పృహ గురయ్యారు. ఏ రకంగా అయితే బీఆర్ఎస్ పరిపాలన చేసిందో అదే పద్ధతిలో గత 6 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేసినప్పుడు ఇచ్చినటువంటి మాటలు, ఇచ్చినటువంటి గ్యారంటీల మీద నిలబడకపోవడము, మరి గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేకమైనటువంటి ఉపన్యాసాలు కానీ, ప్రచారాలను కానీ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తా లేకపోతే పేరు మార్చుకుంటా అని సవాలు చేశాను. ముద్రగడ పద్మనాభం చెప్పినట్లు నేను ఓడించలేకపోయాను, అందుకని నా పేరు మార్చుకుంటాను. ముద్రగడ పద్మనాభం నుండి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా అని చెబుతున్న ముద్రగడ పద్మనాభం. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది, కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు.
దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. అంటే సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలకు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాం కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. అయ్యా, ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. అయ్యా, మేడ్చల్ జిల్లా ఈటల రాజేంద్రను మల్కాజ్గిరిలో అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని ఈటల వికాస్ అన్నారు. 3,80,000కు పైగా భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. మూడోసారి మోడీ ప్రధాని అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. మోడీ గారు ప్రధాని అవుతున్నారు. మోడీ గారి సహకారంతో మల్కాజ్గిరిని ఈటల రాజేంద్రను మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళతారని అన్నారు. బీజేపీ పార్టీ భారీ విజయంతో గెలిచినందుకు టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ విజయంలో పాల్పంచుకొని మాకు ఇంత భారీ మెజార్టీ అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. అలాగే దేశంలో కూడా మరోసారి మోడీ ప్రభుత్వం రానున్నందున ఖచ్చితంగా మూడోసారి మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. మోడీ గారి సహకారంతో ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి అభివృద్ధిలో మీకు ఖచ్చితంగా తోడుంటారు, అభివృద్ధిలో పాల్పంచుకుంటారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి పీఎం మోడీ మాట్లాడుతూ కొద్ది రోజుల్లో దేశం ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం యొక్క 350వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. లక్ష్య సాధనలో ఎలా స్థిరంగా ఉండాలో అతని జీవితమే స్ఫూర్తి. మన లక్ష్య సాధనలో కూడా శ్రమకు లోటు రాకూడదు. పూర్తి భక్తితో చిత్తశుద్ధితో దేశానికి సేవ చేస్తూనే ఉంటాం. ఇది మన జీవితాల్లో అతిపెద్ద పరీక్ష కావాలి. మనమందరం కలిసి దేశం కోసం పనిచేద్దాం. దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిద్దాం. అప్పుడే మనం మన లక్ష్యాలను సాధించగలం. మన రాజ్యాంగమే మనకు మార్గదర్శక వెలుగు అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. हमारी मेहनत में कोई कमी ना रहे, हम पूरी निष्ठा से, पूरी ईमानदारी से देश की सेवा करते रहे.
हमारे जीवन की बहुत बड़ी कसौटी होनी चाहिए। हम सभी मिलकर देश के लिए काम करें, हम देश हित को सर्वोपरि रखें, तभी हम अपने लक्ष्यों को हासिल कर पाएंगे। हमारा संविधान हमारी गाइडिंग लाइट है। इसी साल हमारे संविधान के 75 वर्ष पूरे होने जा रहे हैं। केंद्र की एनडीए सरकार सभी राज्यों के साथ, चाहे वो किसी भी दल की क्यों न हो, मिलकर काम करेगी। विकसित भारत के लक्ष्य के लिए हम खूब मेहनत करेंगे, जमकर मेहनत करेंगे। हमारे पास रुकने का, थमने का समय नहीं है। ये राष्ट्र नीति के लिए एकजुट होकर आगे बढ़ने का समय है। विकसित भारत के हमें निरंतर बड़े फैसले लेने हैं। भारत के उज्जवल भविष्य के लिए उत्तम फैसले भी लेने हैं। 6 दशक के बाद देश के मतदाताओं ने एक नया इतिहास रचा है। 6 दशक बाद किसी गठबंधन को, एनडीए को लगातार तीसरी बार देश की सेवा करने का अवसर दिया है। जनता जनार्दन के साथ विश्वास का ये अटूट रिश्ता, ये लोकतंत्र की बहुत बड़ी शक्ति है। పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటచింతల గ్రామంలో వృద్ధాప్య మరియు వితంతువుల పింఛన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ బ్యాంకుల వద్ద పడికాపులు కాస్తున్న పింఛనుదారులు ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రభుత్వం వారి వారి అకౌంట్లో వేయడం వల్ల ఆ డబ్బులను తీయడానికి వస్తున్న పింఛనుదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇంటి వద్దకే పింఛను వచ్చే విధంగా ఏర్పాటు చేయవలసిందిగా వృద్ధులు అధికారులను కోరుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దౌర్భాగ్యుడు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం నర్సీపట్నం వచ్చిన మాజీ మంత్రి అయ్యన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై విమర్శించారు. కూటమిలో అందరూ ఐక్యంగా పనిచేశాం. పవన్ కళ్యాణ్ కు 2 చేతులతో నమస్కారం చేస్తున్నా. రాష్ట్రంలో ప్రజా తీర్పు ఒక సునామీ. ఎవరు ఊహించని ఫలితాలు వచ్చాయి. ఎన్టీఆర్ హయాంలో సైతం ఇటువంటి మెజారిటీ రాలేదు. మోడీ సహకారంతో రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే కేంద్రం అవసరం తప్పనిసరి అని పేర్కొన్నారు. పథకాలతో పాటు శాశ్వతమైన అభివృద్ధి పనులు కావాలని ఈ విధంగా ఆయన పాత్రుడు అన్నారు. దౌర్భాగ్యుడు మాత్రం ముఖ్యమంత్రి ఉండడానికి వీల్లేదు. నన్ను నమ్మి నాతో ఉంటే ఉండండి, లేదా పొండి అని చెప్పాడు కార్యకర్తలకి. ఇవాళ అతను చెప్పిన మాట నిజమైంది. ఇవాళ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ విభేదాలు లేకుండా, పార్టీల్లో గొడవలు లేకుండా ఐక్యమైక్యంగా పనిచేసి ఈ చెత్తనా కొడుక్కి ఇవాళ సమాధి కట్టాం. ఇది ఒక మంచి రోజులు. అంచేత నేను ఈవేళ బీజేపీతో కలిసి ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది ఆ రోజు వ్యతిరేకించారు, మేమంతా సపోర్ట్ చేసాం. ఎందుకు సపోర్ట్ చేసామంటే గెలవడం ముఖ్యం కాదు. రాబోయే 5 రోజుల్లో ప్రజలు మా మీద చాలా పెద్ద భారం పెట్టారు. గెలవడం ముఖ్యం కాదు, గెలవడం సంతోషం కాదు. ఈ 5 సంవత్సరాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ అందరూ కూడా పనిచేయవలసిన అవసరం ఉంది. చంద్రబాబు దగ్గర నుంచి మా దగ్గర వరకు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ప్రజలు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు మా మీద. అంతే ఈ 5 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలన్నది మా ధ్యేయం.
మరి పూర్వం వైభవం రావాలంటే కేంద్ర ప్రభుత్వంలో సహకారం మనకు అవసరం, ప్రధానమంత్రి గారి ఆశీస్సులు మనకు అవసరం. అంచేత ఆ ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ప్రధానమంత్రిగా మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యేటువంటి సూచనలు క్షుణ్ణంగా ఉన్నాయి. దాని ప్రధానమైన పాత్ర చంద్రబాబు నాయుడు గారు వహించబోతున్నారు. రేపు అతను ఢిల్లీ వెళ్తున్నారు మోడీ గారిని కలడానికి. మళ్ళీ మోడీ గారు కూడా ప్రధానమంత్రి అవుతారు. మోడీ గారి సహకారం తీసుకొని ఈ రాష్ట్రాన్ని ఏదో పథకాలు ఉంటాయి, ఇప్పుడు పథకాలు ఉంటాయి కాదని నేను, పేదవాడి కోసం ఏ ప్రభుత్వం ఆలోచిస్తుంది. పథకాలతో పాటు శాశ్వతమైన కార్యక్రమాలు కావాలా. శాశ్వతమైన కార్యక్రమాలు కావాలంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలా. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే కొన్ని లక్షల ఎకరాలకు నీరు వస్తుంది, రైతులకు ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. అలాగే విశాఖపట్నం జిల్లాకు వస్తే సుజల స్రవంతి పూర్తయితే కొన్ని వేల ఎకరాలు నీరు వస్తుంది. అటువంటి శాశ్వతమైన కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రానికి మంచి దిశగా పయనం చేసి మోడీ గారితో జతకట్టి అందరం కలిసి మోడీ గారు మేమంతా కలిసి అతను భారతదేశం కోసం ఆలోచిస్తే మన రాష్ట్రం కోసం ఆలోచించి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తామని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే నర్సీపట్నం వరకు వస్తే ఇప్పుడు వరకు నాకు ఎప్పుడూ రాని మెజార్టీ ఇప్పుడు వచ్చింది. ఇన్నిసార్లు పోటీ చేశాను, ఇన్నిసార్లు గెలిచాను, ఎప్పుడూ రాని మెజార్టీ ఇప్పుడు నాకు వచ్చింది. గతంలో 23,000 ఎంతో వచ్చింది నాకు, ఇప్పుడు 24,000 దాటింది. ఇంత నమ్మకంతో నర్సీపట్నం ప్రజలందరూ కూడా నన్ను నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. వాళ్ళ నమ్మకాన్ని కూడా ఒమ్ము చేయను. నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఇవాళ నేను 5 సంవత్సరాలు చెప్పాను, ఇదే నాకు ఆఖరు ఎలక్షన్ కూడా చెప్పాను. నేను ఈ ఆఖరు ఎలక్షన్లో నన్ను గెలిపించి నా మాట నమ్మి నాకు ఓట్లు వేసి గెలిపించారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ అస్థిరత చేయకుండా ఒక శాశ్వతమైన కార్యక్రమాలు చేస్తాను. నాకు ఆల్రెడీ ప్లాన్ ఉంది, బుర్రలో ప్లాన్ పెట్టుకున్నాను నేను ఏటేటి చేయాలనేది. ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీ, హెల్త్ సెకండ్ ప్రయారిటీ, రోడ్లు థర్డ్ ప్రయారిటీ, అలాగే ఇరిగేషన్ సిస్టమ్స్ ఫోర్త్ ప్రయారిటీ పెట్టుకొని ఈ మన నర్సీపట్నాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను పూర్తిగా పనిచేస్తాను. నా మీద నమ్మకం పెట్టి నాకు ఇంత మెజార్టీ ఇచ్చినటువంటి నర్సీపట్నం ప్రజలకి, అలాగే యూత్, నర్సీపట్నం యూత్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కుర్రవాళ్ళు కానీ ఎంతో రాత్రింపాలు కష్టపడ్డారండి. గత 5 సంవత్సరాలు నన్ను ఎంత హింసించారు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ. నేను బాధపడలేదు, సంతోషపడ్డాను. ఎందుకంటే అంత పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రి వస్తే కొన్ని వేల మంది జనం నా ఇంటి ముందు కావలా కాశారు. నాకు ఏ పదవి లేకపోయినా అయ్యనపాత్రి గారు మీకు అండగా ఉన్నాం మేము అని నిలబడ్డారు నర్సీపట్నం ప్రజలు. ఈ రుణం ఈ జనంలో నేను తీర్చుకోలేను. ఈ 5 సంవత్సరాలు కష్టపడతాను. కష్టపడి డబ్బులు తీసుకొచ్చి ప్రాంతాన్ని బాగు చేసుకొని నర్సీపట్నం ప్రజలందరికీ కూడా వాళ్ళ రుణం తీర్చుకుంటారని చెప్పి కూడా ఈ ద్వారా మనం చేస్తున్నాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నన్ను పోలీసులు ఇబ్బంది పెట్టినప్పుడు, నా మీద 16 కేసులు పెట్టినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది అభిమానులు నాయకులు మా ఇంటికి వచ్చి నాకు మేము ఉన్నాం సార్ మీకు ధైర్యంగా అని చెప్పి నాకు చెప్పారు. వాళ్ళందరూ కూడా మన ఎలక్షన్లో నాకు ఎంతో సాయం చేశారు. ఎక్కడి నుంచి వచ్చిన సాయం చేశారు ఈ ఎలక్షన్లో. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నర్సీపట్నం ప్రజలందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.